రాకేష్ మాస్టర్ దశదిన కర్మ ఈరోజు యూసఫ్గూడలో చాలా వైభవంగా చేస్తున్నారు. ఎంతోమంది అభిమానులు ఆయన్ని స్మరించుకోవడానికి, ఆయనకి నివాళులర్పించేందుకు ఇక్కడికి తరలి వస్తున్నారు. మనతో పాటు బషీర్ మాస్టర్ ఉన్నాడు, అత్యంత ప్రియ శిష్యుడు రాకేష్ మాస్టర్కి. బషీర్ మాస్టర్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బషీర్ గారు హాయ్ అండి. బషీర్ గారు ఈరోజు పెద్ద కర్మ ఇక్కడ ఎంతోమంది సమక్షంలో నిర్వహించబడుతుంది, ఎలా ఉంది? యాక్చువల్గా ఇంత పెద్ద కార్యక్రమం చేయడానికి కారణం అంటే మీకు తెలుసు, మాస్టర్ ఎప్పుడు కూడా ఎవరి సహాయం తీసుకోలే. ఆయన బతకడానికి కానీ, ఆయన ముందు వెళ్ళటానికి కానీ, ఆయన సోషల్ మీడియాలో ఫేమస్ కావడానికి కానీ ఎవరు సహాయం తీసుకోలే. ఆయన ఓన్గా ఆయన సెల్ఫ్ తోటే వచ్చాడు. కాబట్టి ఈ శేఖర్ మాస్టర్ కానీ, జానీ కానీ, మేము కానీ, కొంతమందిని కానీ ఎవరు సపోర్ట్ చేస్తే కూడా ఆయన మాకెందుకురా డబ్బులు అది ఇది అనేవాడు. యాక్చువల్గా ఆయనకి ఇష్టమైన ఏంటో తెలుసుకొని, ఆయనకి ఇష్టమైన ఎలా, ఆయనకి ఏం చేస్తే ఆయన మనశ్శాంతి ఇస్తుందని తెలుసుకొని శేఖర్ మాస్టర్ కానీ, మన సత్య మాస్టర్ కానీ, తెలుగు యూనియన్ కానీ ఇంత మంచి కార్యక్రమం చేయడం నాకు కూడా చాలా సంతోషం. ఎందుకంటే అసలు సోషల్ మీడియా ద్వారా మేమే చేద్దాం అనుకున్నాం. నేను ఆల్రెడీ చాలా ఛానల్లో చెప్పా, నేనే చేద్దామని చెప్పా. ఆల్రెడీ 2 వీడియోల్లో కూడా చెప్పా. కానీ మాస్టర్ వాళ్ళు చేస్తున్నారని చెప్పగానే నేను ఎమ్మడే బ్యాక్ అయిపోయా. ఎవరెవరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు? ఓన్లీ శేఖర్ మాస్టర్, సత్య మాస్టర్, తెలుగు యూనియన్ సపోర్ట్ తోటి అంతే. యాక్చువల్గా ఇంత పెద్ద కార్యక్రమం చేయడానికి కారణం ఏంటంటే వాళ్ళు ఎప్పుడు కూడా మాస్టర్కి ఏ సపోర్ట్ చేయలే, అంటే బ్యాక్గ్రౌండ్ హెల్ప్ కానీ ఏది కానీ. ఇవాళ ఇంత పెద్ద సపోర్ట్ చేయడానికి కారణం కూడా ఆయన మంచితనం, వీళ్ళిద్దరు బాండింగు. అదే ఇక ఓకే. అంటే వాళ్ళ కుటుంబ సభ్యుల సహకారం దీంట్లో ఉందా, లేదంటే అసలు మాస్టర్లు ఇద్దరు కలిసి మాత్రమే చేస్తున్నట్టు? ఇద్దరు కలిసే, కుటుంబ సహకారం ఏం లేదు. వాళ్ళే ఇంకా వీళ్ళకి సపోర్ట్ చేస్తారు. ఫర్దర్గా ఏదున్నా కానీ ఈ యూనియన్ ద్వారా నుంచి కానీ, మా ద్వారా నుంచి కానీ ఏదైనా కంపల్సరీ వాళ్ళకి సపోర్ట్ ఉంటుంది. ఇంత పెద్ద కార్యక్రమం చేయడానికి కారణం ఏంటంటే మాస్టర్ ప్రోగ్రామ్ ఇలా చేయాలని ఆయనకు సంతోషం అనమాట. ఎప్పుడు కూడా ఎక్కడ నాకు ఇది చేయాలి అది చేయాలని అడగలే, కానీ ఆయన మనస్తత్వం ఏందో వీళ్ళిద్దరికి తెలుసు కాబట్టి ఇంత పెద్ద కార్యక్రమం చేశారు. ఓకే. గతంలో మీరే చెప్పున్నారు, రాకేష్ మాస్టర్ గారు చనిపోయినప్పుడు ఆయన భౌతిక కాయాన్ని అసలు ఫిల్మ్ నగర్లోకి తీసుకువెళ్ళలేదు అని మీరు చెప్పున్నారు. కానీ ఇప్పుడు వాళ్ళ సహకారం కూడా అందుతుంది కదా, దీని గురించి మీరేమంటారు? నేనేమని చెప్పానంటే, అప్పుడు ఫిల్మ్ నగర్లో అయితే పెట్టరు, 11 డేస్లో తర్వాత 11 డేస్కి కానీ ఎవరైనా ఒకరు సహాయం చేస్తారు అని చెప్పి అన్న. ఇప్పుడు అదే 11 డేస్ అవుతుంది కాబట్టి 11 డేస్కి పెద్ద కార్యక్రమం చేశారు. దీనికి ప్రముఖ సినిమా డైరెక్టర్లు కానీ, కొరియోగ్రాఫర్లు కానీ అందరూ వచ్చి ఇంత కార్యక్రమాన్ని సక్సెస్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇండస్ట్రీ నుంచి ఎవరెవరు వచ్చారు పెద్దలు అంటే వైవిఎస్ చౌదరి గారు, ఆయనతో పాటు ఎవరైతే సినిమాలో డైరెక్షన్ చేశారో, హీరోస్ అయితే ఎవరు రాలే, ఆయనతో ఎవరైతే నటించారో వాళ్ళే వచ్చారు. తెలుగు సినిమా డాన్సర్స్ యూనియన్ మొత్తం వచ్చారు. చాలా అంటే చాలా హ్యాపీ. ఇంకోటి ఏంటంటే, రాకేష్ మాస్టర్ ఇంత పెద్ద కార్యక్రమం చేస్తున్నారంటే ఇంతకంటే ఎక్కువ జనం వస్తారు. శేఖర్ మాస్టర్ ఉన్నాడు ఆడ, అందరూ ఇంతమంది వస్తారు. ప్రోగ్రామ్ అయితే చాలా సక్సెస్ అయింది. థ్యాంక్ యూ సో మచ్. ఎంతోమంది డైరెక్టర్లతో రాకేష్ మాస్టర్ వర్క్ చేశారు. ఆ డైరెక్టర్లు అందరూ వచ్చారా, లేదంటే కేవలం దేవదాస్ సినిమా మొత్తానికి వైవిఎస్ చౌదరి ఆ సాంగ్స్ అన్నిటికీ కూడా డాన్స్ చేసి కొరియోగ్రఫీ చేసే అవకాశం రాకేష్ మాస్టర్కి ఇచ్చారు కాబట్టి ఆయన ఒక్కరే వచ్చారు? లేదు, ఆయనతో చేసిన 4-5 డైరెక్టర్ వచ్చారు. నాకు వైవిఎస్ చౌదరి గారి ఆయన పేరు ఒక్కటే తెలుసు. ఆయనతో పాటు చేసిన వైవిఎస్ చౌదరి గారే 3 సినిమాలో ఛాన్స్ ఇచ్చారు, యువరాజులో, సీతయ్య సినిమాలో అండ్ దేవదాస్లో. ఓకే. బషీర్ మాస్టర్ గారు, రాకేష్ మాస్టర్ గారి ఆత్మకి శాంతికి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆయన ఆత్మశాంతి కోసం ఆయన మాట్లాడే ఎక్కువ జై జవాన్ అది మరుగు కాకుండా ఎక్కడైనా ఇంటర్వ్యూలో నేను అది కంటిన్యూ చేస్తా. జై కలమ తల్లి, జై జై కలమ తల్లి, జై జవాన్, జై కిసాన్, గాడ్ ఈజ్ గ్రేట్. వాళ్ళ కుటుంబ సభ్యులకి మీ సైడ్ నుంచి మీరు ఏ సహకారం అందించబోతున్నారు? నా తరపు నుంచి ఆయనకి ఎటువంటి హెల్ప్ అయినా నేను కంపల్సరీ సపోర్ట్ చేస్తాను.